అయితే పోలీసుల్ని పిలవడమే కరెక్ట్. ఏమి వద్ది, నా మాట వినండి. ఇంకా ఏం వినమంటారు అత్తయ్య? ఎంతకాలం మీరు చెప్పింది వింటూ కూర్చోమంటారు? వీళ్ళిద్దరు పెళ్లి జరగాలని చెప్పి మీరు మొక్కులు మొక్కుకోవడం, నా కొడుకు నాలుగుకి శూలాలు గుచ్చి హింసించడం, ఇలాంటి దానికోసమా? ఇలాంటి దాన్ని నా కొడుకు భార్యగా చేయడం కోసమా? మీరు ఏమనుకున్నా సరే ఇప్పుడు చెప్తున్నాను, ఇలాంటి దాన్ని నా ఇంటి కోడలుగా చేసుకోవాల్సిన అంత కర్మ నాకు లేదు. మీరు పోలీసులకి ఫోన్ చేయండి. రండేసే గారు. ఏంటండి ప్రాబ్లం? ఈ అమ్మాయి మా పాప మెళ్ళలో నెక్లెస్ కొట్టేసిందండి. అడుగుతుంటే మాకేం తెలియదు అంటున్నారు సార్. స్టేషన్ కి తీసుకెళ్లి మీ స్టైల్లో అడిగితే నిజాలు బయటకొస్తాయి, నెక్లెస్ బయటకొస్తుంది. కానిస్టేబుల్స్, జీప్ ఎక్కించండి. ఎస్ఐ గారు, ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందండి. పొరపాటు ఎక్కడ జరిగిందో ఎందుకు జరిగిందో స్టేషన్లో తెలుస్తుంది. తీసుకురండి. ఇక్కడ ఇష్టాలతో పని లేదు, అందరూ తాగాల్సిందే. పల్లవి, దాని నోట్లో పోయి. చూడండి, ఇప్పుడు మీరు తాగిన పానకం ప్రభావం ఒక 5 నిమిషాల్లో పనిచేస్తుంది. ఈ లోపల దొంగ బయటపడి నెక్లెస్ ఇస్తే సరే సరి, లేదంటే తర్వాత మీ ఇష్టం. అయితే టైం దగ్గర పడిందన్నమాట. ముందు వాంతి చేసుకుంటాం, తర్వాత రక్తం కక్కుకొని చచ్చిపోతాం. ఐ మిస్ యూ అక్షిత. ఏ నోర్మై. దొంగతనం చేసిన వాళ్ళు బయటకొచ్చి తప్పు ఒప్పుకుని ప్రాణాలు కాపాడుకోండి. మర్యాదకి ఎవరో బయటికి రండి. బయటికి రండి.
అమ్మో ఏంటిది వాంటింగ్ సెన్సేషన్ వస్తుంది. పవిత్రమైన గుడిలో దొంగతనం చేయడమే తప్పు. చేసిన పాపానికి వాళ్ళని ఆ దేవుడు శిక్షిస్తాడు. నాకు దొంగెవరో తెలుసుకోవడం కంటే నెక్లెస్ తిరిగి రావడమే ముఖ్యం. అలాంటవేంటి ఫ్రెండు, మనకు దొంగ కూడా తెలియాల్సిందే. సూపర్. అన్నయ్య నువ్వు కష్టపడకు, నీ ఫీలింగ్స్ ఏంటో నేను చెప్తా. పల్లవి, నువ్వు చాలా తెలివైన దానివి, అంతే కదా? అసలు నువ్వు దొంగతనం చేసావంటే నేను అసలు నమ్మలేదు. నువ్వు గ్రేట్. అసలు నీలాంటి అమ్మాయి నా భార్య అవ్వాలంటే ఎన్నో జన్మల అదృష్టం చేసుకొని ఉండాలి. అచ్చం నువ్వు మహారాణివి. నీ ఫీలింగ్స్ నేను చెప్తున్నాను కదా, నువ్వు నా మహారాణివి, నా బంగారం. నువ్వు నా బుజ్జి, నా బంగారం, నా దేవత.